పహల్గామ్ టెర్రర్ దాడితో పాకిస్తాన్ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చేందుకు ప్రయత్నం చేస్తుంది భారత్. ఇక ఐఎంఎఫ్ సాయంపైన ఆందోళనకు సిద్ధమవుతుంది. భారత్ మిలిటరీ స్ట్రైక్ భయంతో పీఓకేలో మదర్సాలు క్లోజ్ అయ్యాయి. పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని బలంగా అనుమానిస్తున్న భారత్ ఆ దేశంపై ఆర్థిక దాడి మొదలుపెట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని నిర్ణయించింది. పాక్పై 2 ఫైనాన్షియల్ స్ట్రైకులకు ప్లాన్ చేస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి పాకిస్తాన్ను మరోసారి తీసుకొచ్చేలా గట్టి ప్రయత్నాలు చేయాలని భారత్ ఆలోచిస్తోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పాకిస్తాన్కు అందుతున్న $7 బిలియన్ సాయంపైన ఆందోళన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్న పాకిస్తాన్ భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలతో మరింత చితికిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ. మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక నేరాలను నిరోధించడానికి విధానాలు, మార్గదర్శకాలు తయారు చేస్తుంది. 1989లో G7 దేశాలు దీనిని స్థాపించాయి. ప్రస్తుతం ఇందులో 40 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో ప్లీనరీ సమావేశాలు ఉంటాయి. ఇందులో సభ్య దేశాలతో చర్చించి పాకిస్తాన్ను గ్రే లిస్టులో చేర్చేలా భారత్ ప్రయత్నించాలని నిర్ణయించింది. ఇంతకు ముందు కూడా ఎఫ్ఎల్ఎఫ్ అనుమానాస్పద దేశాల జాబితాలో పాకిస్తాన్ ఉంది. 2018 జూన్లో దాన్ని ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చగా 2022 అక్టోబర్లో నిషేధ జాబితా నుంచి తొలగించారు. 2024 జూలై నుంచి 3 ఏళ్ల పాటు పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి $7 బిలియన్ల సాయం మంజూరుకి ఒప్పందం ఖరారైంది. ఈ ఆర్థిక సాయాన్ని పాకిస్తాన్కు టెర్రర్ యాక్టివిటీస్కు ఉపయోగిస్తుందని, నిధులు విడుదల చేయకుండా ఐఎంఎఫ్పై ఒత్తిడి తీసుకురావాలని భారత్ ఆలోచిస్తోంది. ఈ 2 ఫైనాన్షియల్ సైట్స్తో పాకిస్తాన్ను ఆర్థికంగాను దెబ్బతీసి ఇరుకున పెట్టేందుకు చకచకా పావులు కదుపుతుంది. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్ భయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 1000 వరకు మదర్సాలను మూసివేశారు. ఈ ప్రాంతంలోని అన్ని మతపరమైన విద్యా సంస్థలను 10 రోజుల పాటు క్లోజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తమపై త్వరలో సైనిక చర్య ప్రారంభించాలని భారత్ యోచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని పాకిస్తాన్ చెబుతుంది. మతపర విద్యా సంస్థలను భారత్ దళాలు లక్ష్యంగా చేసుకుంటాయని, ఇక్కడ భద్రతాధికారులు భయపడుతున్నారని పీఓకే మతపర వ్యవహారాల శాఖ అధికారులు అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మదర్సాలను మూసేసినట్టు తెలిపారు. భారత్పై బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజుల్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలన్నారు. ఇందుకు చైనా సాయం తీసుకోవాలన్నారు. చైనాతో కలిసి ఒక ఉమ్మడి సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా చర్చించడం అత్యవసరమని చెప్పారు. దీనిపై తన ఫేస్బుక్ ఖాతాలో బెంగాలీ భాషలో పోస్టు పెట్టారు. బీడీఆర్ మారణకాండపై ఏర్పాటైన జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కు సన్నిహితుడిగా ఆయనకి పేరుంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలో పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయటం, పాక్ జాతీయులకు వీసాల రద్దు వంటి చర్యలు చేపట్టింది భారత్. ఈ సమయంలో రెహమాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెహమాన్ కామెంట్స్ భారత్ బంగ్లా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.